మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ ఆ మాటలు ఆ వివరాల్లోకి వెళితే, కమల్ హాసన్ గారు హీరోగా, శంకర్ గారి దర్శకత్వంలో భారతీయుడు 2 వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి హిట్ సినిమా భారతీయుడుకు సీక్వెల్ 12th మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా. అయితే ఒక ఇంటర్వ్యూలో కమల్ గారు పార్ట్ 3 గురించి కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. నిజం చెప్పాలంటే భారతీయుడు 2 చేయడానికి ఏకైక కారణం పార్ట్ 3 మూడో భాగానికి నేను అభిమానిగా మారిపోయాను. సాధారణంగా ప్రేక్షకులకు ఫస్ట్ లేదా సెకండ్ పార్ట్ నచ్చుతుందేమో, నాకు 2 తో పాటు పార్ట్ 3 కూడా బాగా నచ్చేసింది. అది రిలీజ్ కావాలంటే 6 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ఎలా వేచి ఉండాలో తెలియడం లేదు, టెన్షన్ గా ఉంది. ఇక ఇండియన్ పార్ట్ 3 లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుంది అని చెప్పి కమల్ గారు చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించినటువంటి వస్తున్న కథలేవి నిజం కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారనమాట. సో 1996 శంకర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి భారతీయుడు నెక్స్ట్ సీక్వెల్ ఇప్పుడు 2 భాగాలుగా రాబోతుంది. 12th భారతీయుడు 2, అది వచ్చిన 6 నెలలకు భారతీయుడు 3 రాబోతుంది అనమాట. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడినటువంటి సినిమా. సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఈ సినిమాలో పోషిస్తూ ఉన్నారు.